మైనర్ అందరు కూడా వీళ్ళందరూ కూడా 8 మంది వరకు ఉన్నారు. వీళ్ళందరినీ బయటకు తీసుకొచ్చేంత వరకు ఆయన కూడా ఫైట్ చేస్తారు అందరితో పాటు. వారు కూడా ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సలీం గారు నమస్తే అండి. నమస్కారం సార్. నమస్కారం సార్. రైట్ సలీం గారు ఏం చెప్తారు, ఏంటి అసలు ఈ కేసులో? ఇప్పుడు నిన్న 164 నోటీస్ ఇచ్చి మళ్ళీ వదిలేశారు, వాళ్ళ ఇంటి దగ్గర వదిలిపెట్టారు దుర్గారావుని. సో ఏంటి మొదటి నుంచి అసలు జరిగింది ఏంటి? మీరు ఈ కేసుకు సంబంధించి కూడా మీరే ఎందుకు ఫైట్ చేస్తున్నారు, ఏంటి ఏం చెప్తారు? కరెక్ట్, గుడ్ క్వశ్చన్స్. నేను ఈ అఫెన్స్ అయిన తర్వాత 24 అవర్స్ వరకు వెయిట్ చేశాను, కానీ ఎవరు దీంట్లో ఇంట్రెస్ట్ చూపించలేదు. మరి నాకు నా ఫ్రెండ్ ఆంధ్రప్రభ విలేకరు ఉన్నాడు కదా, ఆయన ఫోన్ చేశారు, అన్న నీవే రావాలన్నా, ఇటువంటి కేసులో ఎవరు ధైర్యం చేయరు, ఆ కోడి కత్తి తర్వాత నీకు మంచి నేమ్ ఉంటదు, నువ్వు రా అన్న, నువ్వు దీన్ని తీసుకొని ఆయన నాకు ఇన్స్పిరేషన్ చేశారు. సరే అని మరి మా ఫ్యామిలీ కూడా అడిగాను, లేదు వెళ్ళిపోండి అని చెప్తే మరి వైజాగ్ నుంచి ఇమీడియట్ గా వచ్చి మార్నింగ్ మాట్లాడాను. వాళ్ళ ఇంటికి వెళ్ళి అప్పుడు ఎవ్వరు మాట్లాడలేదు, వాళ్ళు చాలా భయంతో ఉన్నారు, సమాజం వాళ్ళతో అందరితో పాటు మాట్లాడాను. కానీ దీంట్లో ప్రైమ్ పని అంటే ఇప్పుడు దుర్గారావు బ్రదర్ ఉన్నారు కదా బాజీ, అతను ఫస్ట్ వకాలత్నామా సైన్ చేశాడు. అతను సార్ మీరు దుర్గారావు కోసం మీరు లాయర్గా ఉండండి అని చెప్పిన తర్వాత మరి అప్పటి నుంచి మనం ఈ కేసులో స్టార్టింగ్ చేశాను. సో ఏంటి అంటే మొదటి నుంచి కూడా దీంట్లో వీళ్ళంతా మైనర్లని మేజర్లని ఇదని హడావిడి జరిగింది కదా, ఏంటి అసలు? కరెక్ట్, మీరు మంచిగా అడిగారు. దీంట్లో ఎందుకంటే ఇది బిఫోర్ కోడికత్తి కేసు చేశాను. కోడికత్తి టాక్టిక్స్ ఏముంది, సేమ్ టాక్టిక్స్ ఇక్కడ ప్లే చేశారు వాళ్ళు. వాళ్ళతో అనుభవం ఉంది నాకు. వైసీపీ జగన్మోహన్ రెడ్డి ఎలా టాక్టిక్స్ చేశారు కోడికత్తి, ఇలా సేమ్ టాక్టిక్స్ ఇక్కడ ప్లే చేశారు. కానీ ఇక్కడ ఏమన్నా విత్ ఇన్ 1 ఓవర్ బాల్లానే వాళ్ళకి ఆల్అౌట్ చేసేసారు. అది దీంట్లో ఇది అంట ఏమిటన్నా నామినేటెడ్ అక్యూజ్ చేసి సేమ్ కోడికత్తి డ్రామా లాగా దీన్ని కూడా ప్లే చేయాలి విధానంలో వాళ్ళు ఉన్నారు. సో దీన్ని మనం సర్చ్ వారెంట్ పెట్టిన తర్వాత ఒకసారి సలీం గారు జ్యోత్స్న గారు మాట్లాడుతున్నారు, టీడీపీ పార్టీ నుంచి ఉన్నారు. ఒక డౌట్. సలీం సార్ నమస్తే సార్. అసలు ఇన్ వాట్ సర్కమ్స్టాన్సెస్ దే హావ్ గివెన్ 164 నోటీస్ టు హిమ్ సార్? No, 164 is not 160, 160, 160. 160, okay. 160, not 164. Sir, वो किस लिए देते सर? Yes sir. అది ఎందుకోసం ఇస్తారు సార్? లేదు, ఏ కేసులైనా ముద్దాయిగా ఉంటే 160 సిఆర్పిసి కింద నోటీస్ ఇస్తారు. మీకు ఎప్పుడైనా మనం కాల్ చేసి మీరు రావాలి అని అండర్టేకింగ్ తీసుకుంటారు. అది ఎవరికైనా జగన్ ఏ క్రైమ్ లా ఆయన ముద్దాయిగా ఉన్నారు, విట్నెస్ గా ఉన్నారంటే 160 కింద నోటీస్ ఇచ్చారు. ఫస్ట్ ఇప్పుడు మీరు అరెస్ట్ 160 కింద నోటీస్ ఇచ్చిన తర్వాత మీరు వస్తారా లేకపోతే మీరు లాయర్ తో వస్తారా అని దాని కండిషన్ ఉంటారు. కానీ ఇక్కడ వీళ్ళు హై హ్యాండ్ గా అరెస్ట్ చేసుకున్నారు వీళ్ళు. మరి ఎట్లా చెప్తారు సలీం గారు? దీనికి ఏం చెప్తారంటే అరెస్ట్ చేసిన తర్వాత 24 గంటల్లో కోర్టులో కావచ్చు, జడ్జి ముందు కూడా ప్రవేశపెట్టాలి, ఇవన్నీ చెప్తా ఉంటారు కదా. మరి అట్లాంటివి ఏం జరగలేదు ఈ కేసులో? అట్లా ఉండవా? ఎవరికి నచ్చినట్టు వాళ్ళేనా? అదే కదా, ఇప్పుడు మన మెజిస్ట్రేట్ కోర్ట్ కి కూడా ఇన్లైట్ చేసాం కదా. ఇప్పుడు 160 సిఆర్పిస్ ఒకటి ఉంది, 57 సిఆర్పిస్ ఇలా ఏదైనా అఫెన్స్ లో ముద్దాయిగా చూపిస్తే 24 అవర్స్ లో లోకల్ కోర్ట్ కి ప్రొడ్యూస్ చేయాలి. సో దీంట్లో 4-5 డేస్ ఉంది. 4-5 డేస్ నుంచి ఇతను పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. అందుకే ఇతని రిమాండ్ అడ్మిసిబుల్ కాదు సేమ్ మన కోర్టులో. సో అందుకే వాళ్ళు ఇది అయిపోయారు, అంటే అక్యూజేషన్ వాళ్ళ మీద పడిపోతుందని ఇతనికి వదిలేశారు దుర్గారావుకి. నెక్స్ట్ ఏమనిపిస్తోంది? నెక్స్ట్ ఏం చేయబోతున్నారని మీరు అంచనా వేస్తున్నారు? ఏంటి అసలు ఏం జరగబోతోంది? ఇది అయితే జస్ట్ ట్రయల్, అంటే ట్రెజర్ అంటారు కదా, ట్రెజర్ ఉంది. పెద్ద డ్రామా దీని మీద ఇది చేశారు. కానీ ఇప్పుడు దుర్గారావు కంప్లైంట్ ఇస్తే పోలీసు వాళ్ళు ఎవరు ఇతను తీసుకెళ్లారు కదా వాళ్ళ మీద రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్, ఇది ఏమన్నా కిడ్నాప్ కేసు పెట్టుకోవచ్చు. సిపి, డిసిపి, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ద అజిత్ సింగ్ నగర్ వాళ్ళ మీద పెట్టవచ్చు. ఇదేంటి దీని గురించి చెప్పలే మీరు? మైనర్ మేజర్ అనే అంశానికి చెప్పలే? ఇప్పుడు మన మైనర్ ఉన్నారు కదా పిల్లలు, అప్పుడు నాకు ఆచూకీ చూపించలేదు. సర్చ్ వారెంట్ చేసిన తర్వాత సర్చ్ వారెంట్ లో అడ్వకేట్ కమిషన్ వెళ్ళే ముందు వాళ్ళని వదిలేశారు వాళ్ళు, పోలీసు వాళ్ళు వదిలేసి పిల్లల్ని కూడా ఆ ఫ్యామిలీ ఉంటారు కదా వాళ్ళందరికీ 20,000 ఇచ్చారు. మీరు లాయర్ తో ఏం మాట్లాడకండి వాళ్ళకి అందరికి ప్రైవ్ ఇచ్చారు.
20,000 వచ్చారు. ఎవరు పోలీసులు వాళ్ళ డబ్బులేనా? వాళ్ళ డబ్బులే ఇచ్చారా? పోలీసుల డబ్బులు? ఏ డబ్బులు నాకు తెలియదు. 20,000 వచ్చాయి సార్, మీ దేవుడు లాగా మంచి సార్, మీరు ఎక్కడో నుంచి వచ్చి మాకు కాపాడారు సార్, మీకు రుణపడి ఉంటాము అని వాళ్ళు నన్ను ఏం చెప్తారు, ప్రైజ్ చేస్తున్నారు. మీరు ఇప్పించారా? నేను ఇప్పించలేదు, పోలీసు వాళ్ళే వాళ్ళకి ఇచ్చారు. ఇచ్చేసి మరి మీరు ఎక్కువ సలీం గారితో మాట్లాడవద్దు, మీడియాతో మాట్లాడవద్దు అని వాళ్ళు కండిషన్ పెట్టి ఇచ్చారు వాళ్ళు. అది 20,000 ఇచ్చారు వాళ్ళు. దుర్గారావు గారికి ఇచ్చారా? ఇవ్వలే. దుర్గారావుకి ఇచ్చలేదు. దుర్గారావు మేజర్ బాయ్ అంటారు కదా, మైనర్ బాయ్స్ కి అందరికి ఇచ్చారు. ఎందుకంటే మైనర్ బాయ్ కూడా పోలీస్ స్టేషన్ లో పెట్టారు, అది కూడా అఫెన్స్. సో దాని మీద కేసు పెడతారనే భయంతో వాళ్ళకి, అంటే దీని మీద హడావిడి చేయొద్దు, మీరు ఎక్కడ మాట్లాడొద్దు, ఏం చేయొద్దు అని చెప్పేసి తలా ఒక 20,000 రూపాయలు ఇచ్చేసి వాళ్ళని ఆపిచ్చే ప్రయత్నం. అంతే. ఒక్క నిమిషం అండి, మీరు లైన్ లో